Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I am going to discuss about the topic Principles of Preservation for 3rd BSc 6th Sem Zoology students in paper Aquaculture Cluster 8B3 Post Harvest Technology. Principles of Preservation. It includes cleaning, lowering of temperature, rising of temperature, denudation, use of salt, use of fish preservatives, exposure to low radiation of gamma rays. ఫిష్ ప్రిజర్వేషన్. సో ఫిష్ ప్రిజర్వేషన్ ఎలా చేయాలి, అసలు ఫిష్ని ఎందుకు ప్రిజర్వ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్ అంటారు. అంటే ఈజీగా పాడైపోతుంది, చాలా త్వరగా డికే అయిపోయే వాటిని పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ అంటున్నారు. టు ప్రివెంట్ స్పాయిలేజ్ ఆఫ్ ఫిష్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఇస్ నెసరీ. సో ఆ యొక్క ఫిష్ అనేది త్వరగా స్పాయిల్ డికే అయిపోతుంది కాబట్టి ఆ యొక్క స్పాయిలేజ్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రిజర్వ్ చేయాలి, ప్రిజర్వేషన్ అనేది నెసరీ అంటున్నారు. Preservation means keeping the fish fit for human consumption for a short period of few days or for longer periods of over a few months. సో ప్రిజర్వేషన్ ఎందుకు చేయాలి అంటే ఆ యొక్క ఫిష్ అనేది హ్యూమన్ కన్జప్షన్కి యూజ్ అయ్యేలాగా ఉంచడానికి. సో షార్ట్ పీరియడ్ చేసుకోవచ్చు, లాంగ్ పీరియడ్ చేయొచ్చు. షార్ట్ పీరియడ్ అంటే కొన్ని రోజులకి యూజ్ అవుతుంది, లాంగర్ పీరియడ్ అంటే కొన్ని మంత్స్ ఉంటుంది అని చెప్తున్నారు. During the period of preservation, the fish is kept as fresh as possible with minimum loss of flavor, taste, odor and nutritive value. సో ఈ యొక్క ప్రిజర్వేషన్ దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫిష్ని ఫ్రెష్గా ఉంచడం, దాంట్లో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఆర్డర్ కానీ న్యూట్రిటివ్ వాల్యూ కానీ చాలా తక్కువ లాస్ అయ్యేలాగా దాన్ని ఫ్రెష్గా ఉంచడమే ఈ యొక్క ప్రిజర్వేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటున్నారు. సో జనరల్గా మనం ఫ్రెష్ ఫిష్ని స్టోర్డ్ ఫిష్ని తీసుకున్నట్లయితే ఫ్రెష్ ఫిష్లో ఈ యొక్క ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఆర్డర్ కానీ న్యూట్రిటివ్ వాల్యూ కానీ ఎక్కువగా ఉంటాయి, బట్ స్టోర్ చేసిన ఫిష్లో కొంచెం తగ్గుతాయి అని చెప్తున్నారు. ద కాస్ట్ ఆఫ్ ప్రిజర్వేషన్ షుడ్ బి లో టు ఎన్ష్యూర్ ప్రాఫిటబుల్ రిటర్న్. సో ప్రిజర్వ్ చేయడానికి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా అటువంటి మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవాలి అంటున్నారు. The method of preservation would be simple, such as may be applicable on a commercial basis and suitable for climate of region. సో ఇక ప్రిజర్వేటివ్ మెథడ్స్ కూడా సింపుల్గా ఉండాలి, అది కమర్షియల్ బేసిస్లో అప్లికబుల్గా ఉండాలి, అలాగే ఆ యొక్క క్లైమటిక్ రీజియన్కి సూటబుల్గా ఉండాలి అంటున్నారు. The fish when preserved should have good keeping quality, long storage life and for human consumption. సో ఇంకా ఫిష్ అనేది మనం ప్రిజర్వ్ చేసాము అంటే ఎలా ఉండాలి అంటే ఆ యొక్క ప్రిజర్వేషన్ మెథడ్ అనేది ఫిష్ యొక్క క్వాలిటీ అనేది మన్నికగా ఉండేలాగా, దాని యొక్క స్టోరేజ్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉండేలాగా, మెయిన్గా అది హ్యూమన్ కన్జప్షన్కి యూజ్ అయ్యేలాగా దాన్ని మనం ప్రిజర్వ్ చేయాలి అంటున్నారు. ఒకవేళ కనుక దాన్ని మనం ఇంపర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేసాము అంటే అది ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. సో ఎవరైతే కన్జ్యూమ్ చేశారో వాళ్ళ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అంటున్నారు. దేర్ ఆర్ రీజియన్స్ ఇన్ ది వరల్డ్ వేర్ ఫిష్ ప్రిజర్వేషన్ ఇస్ నాట్ నెసరీ. సో మన యొక్క వరల్డ్లో చూసుకున్నట్లయితే కొన్ని రీజియన్స్లో ఫిష్ ప్రిజర్వేషన్ అవసరం లేదంట. సో అవి చూసుకున్నట్లయితే ఆర్క్టిక్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఫిష్ని ల్యాండ్ చేసామో వెంటనే అది ఫ్రోజన్ కండిషన్లోకి చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండడం వల్ల అది ఊరికనే అది ఫ్రీజ్ అయిపోతుంది. సో అందుకని మనకి ఫర్దర్ ప్రిజర్వేషన్ అనేది ఏమీ అవసరం లేదు అంటున్నారు. అదే టెంపరేట్ క్లైమేటిక్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే అక్కడ ప్రిజర్వేషన్ అనేది కొంతకాలం కొన్ని డేస్కి మాత్రం అవసరం లేదు, కొన్ని డేస్ మాత్రం ఆ యొక్క టెంపరేట్ క్లైమేటిక్ రీజియన్స్ వల్ల ఫిష్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత దాన్ని కన్ఫామ్గా మనం ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. అదే ట్రాపికల్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే ఆర్క్టిక్కి టెంపరేట్కి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ హాట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండడం వల్ల ఫిష్ అనేది చాలా త్వరగా ర్యాపిడ్గా స్పాయిల్ అయిపోతుంది అంటున్నారు. ఇండియాలో చూసుకున్నట్లయితే వన్స్ మనం ఫిష్ని ల్యాండ్ చేయంగానే దాన్ని వితిన్ 8 అవర్స్లో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, లేదు అంటే అది ఈజీగా డికే అయిపోతుంది అంటున్నారు. అందుకనే వన్స్ దాన్ని ల్యాండ్ చేయగానే దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మోస్ట్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ ది ట్రాపిక్స్ ఆర్ పూర్ విత్ ఫుడ్ స్కేర్సిటీ అండ్ టెక్నాలజికల్లీ అండర్ డెవలప్డ్. సో ఇంకేం చెప్తున్నారు, అసలు అన్ఫార్చునేట్గా చూసుకున్నట్లయితే ట్రాపిక్లో ఉండే కంట్రీస్ మ్యాక్సిమం ఫుడ్ స్కేర్సిటీని గురవుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ టెక్నాలజీ అనేది చాలా అండర్ డెవలప్డ్గా ఉంది అని చెప్తున్నారు.
Preservation is needed but is relatively more difficult in tropics than in temperate zones. సో ప్రిజర్వేషన్ అనేది ట్రాపిక్ రీజియన్స్‌లో చూసుకున్నట్లయితే చాలా డిఫికల్ట్ అంటున్నారు. కానీ చాలా నీడెడ్ కూడా అంటున్నారు కంపేర్ టు ది టెంపరేట్ జోన్స్. సో టెంపరేట్ జోన్స్‌లో చూసుకున్నట్లయితే ఫిష్‌ని కొన్ని రోజుల వరకు మనం ప్రిజర్వ్ చేయవసరల. బట్ ట్రాపిక్ రీజియన్స్‌లో చూసుకున్నట్లయితే ఫిష్‌ని మనం వెంటనే ల్యాండ్ అయిన వెంటనే దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి అంటున్నారు. లార్జ్ జియోగ్రఫికల్ సైజ్, పూర్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఆర్ అడిషనల్ ప్రాబ్లమ్స్. సో ఎందుకు ట్రాపికల్ రీజియన్స్‌లో ఈ యొక్క ప్రిజర్వేషన్ అనేది కష్టం అవుతుంది అంటే లార్జ్ జియోగ్రఫికల్ సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది చాలా పూర్‌గా ఉండడం వల్ల అండ్ మనీ లేకపోవడం వల్ల. సో ఇయన్నీ అడిషనల్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఈస్ డిఫికల్ట్ ఇన్ ట్రాపికల్ రీజియన్స్ అంటున్నారు. The objective of fish preservation is to ensure availability of fish fresh and fit and in the market throughout the year. సో ఫిష్ ప్రిజర్వేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫిష్ అనేది మార్కెట్‌లో ఎప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. ఇయర్ మొత్తము. అలాగే ఫ్రెష్‌గా ఉండాలి. అది కూడా హ్యూమన్ కన్జంప్షన్‌కి ఫిట్‌గా ఉండేలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఇదే ఫిష్ ప్రిజర్వేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటున్నారు. కమింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ యొక్క అసలు ఏంటి? అవి దేనికి యూజ్ అవుతున్నాయి అంటే, ఏవైతే ఫిష్‌ని స్పాయిల్ చేస్తాయో, సో వాటి అన్నిటిని కంట్రోల్ చేయడమే, ఆ యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటిని కంట్రోల్ చేయడమే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటున్నారు. క్లీనింగ్ ది ఫిష్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్లీనింగ్ ఇస్ టు ప్రివెంట్ స్పాయిలేజ్ ఆఫ్ ఫిష్ ఫ్రమ్ కంటామినేషన్. సో క్లీనింగ్ ఆఫ్ ఫిష్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫిష్‌ని కంటామినేట్ అవ్వకోకుండా దాన్ని స్పాయిలేజ్‌ని ప్రివెంట్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్ అంటున్నారు. Landed fish carries microbes on surface of body as well as in body cavity and the intestine. సో వన్స్ మనం ల్యాండ్ చేయంగానే ఫిష్‌లో దాని యొక్క బాడీ సర్ఫేస్ మీద కానీ, ఇంటెస్టైన్‌లో కానీ, లేదంటే బాడీ క్యావిటీలో కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆర్ మైక్రోబ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఇంకెప్పుడు కంటామినేట్ అవుతుందంటే అది డర్ట్ వల్ల కానీ, లేదంటే హ్యాండ్లింగ్ ప్రాసెస్‌లో అయినా సరే ఫిష్ అనేది కంటామినేట్ అవుతుంది. సో వి షుడ్ క్లీన్ ది ఫిష్ అని చెప్తూ ఉన్నారు. Poor sanitary conditions and careless handling of fish, particularly in tropical regions, greatly increase spoilage. సో పూర్ శానిటరీ కండిషన్స్ అంటే క్లీనింగ్ కండిషన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కేర్‌లెస్‌గా హ్యాండిల్ చేయడం వల్ల, ఈ యొక్క ఎక్కువగా ట్రాపికల్ రీజియన్‌లో ఫిష్ స్పాయిలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. బ్లీడింగ్ ఆఫ్ ఫిష్ డ్యూ టు ఇంజరీ డ్యూరింగ్ క్యాప్చర్, లీవ్ బ్లడ్ స్ట్రెయిన్స్ అండ్ స్మీర్స్ లీడ్స్ టు అన్‌హైజీనిక్ కండిషన్స్. సో ఫిష్ బ్లీడింగ్ ఎప్పుడు జరుగుతుంది? క్యాచ్ చేసేటప్పుడు, లేదంటే ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఎప్పుడోకప్పుడు ఫిష్‌కి ఇంజురీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అవి కూడా అన్‌హైజీనిక్ కండిషన్స్ వల్ల ఫిష్ అనేది ఈజీగా స్పాయిల్ అవుతుంది అని చెప్తున్నారు. సో అందుకని ఈ యొక్క ఫిష్‌ని మనం క్లీన్ చేయడం వల్ల ఇటువంటి స్పాయిలేజ్ యాక్టివిటీని మనం ఇన్హిబిట్ చేయొచ్చు అంటున్నారు. లోవరింగ్ ది టెంపరేచర్. సో టెంపరేచర్‌ని తగ్గించి ఫిష్‌ని ప్రిజర్వ్ చేయడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫిష్ అని చెప్తూ ఉన్నారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే దిస్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ డిలేయింగ్ ది ఆన్సెట్ అండ్ ప్రొలాంగేషన్ ఆఫ్ ది డ్యూరేషన్ ఆఫ్ రిగర్ మార్టిస్. సో టెంపరేచర్ తగ్గించడం వల్ల రిగర్ మార్టిస్ కండిషన్ యొక్క డ్యూరేషన్‌ని మనం పెంచొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇన్ స్లోయింగ్ డౌన్ బోత్ ఆటోలైటిక్ ఎంజైమ్ యాక్టివిటీ యాస్ వెల్ యాస్ బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్. సో ఇంకేం చేయొచ్చంట? ఆటోలైటిక్ ఎంజైమ్ యాక్టివిటీని అలాగే బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ కూడా మనం తగ్గించొచ్చు, స్లో డౌన్ చేయొచ్చు అన్నారు. అంటే ఇక్కడ ఫిష్ మనం ల్యాండ్ చేయంగానే దాన్ని గనక మనం లోవర్ టెంపరేచర్‌లో ఉంచాము అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫిష్ అనేది డికే అవ్వదు. ఆర్ ఎప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్‌లో ఫిష్ వన్స్ మనం ల్యాండింగ్ చేసిన తర్వాత అది సఫకేషన్‌తో చనిపోతుంది. చనిపోయిన కొన్ని అవర్స్‌కి 4-5 అవర్స్, 5-6 అవర్స్‌కి అది రిగర్ మార్టిస్ కండిషన్‌లోకి చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అలాగే రిగర్ మార్టిస్ కండిషన్ అనేది ఫిష్ చనిపోయిన వెంటనే వస్తే దాని యొక్క డ్యూరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ రిగర్ మార్టిస్ కండిషన్ అనేది ఫిష్ చనిపోయిన కొంత టైంకి ఎక్కువ టైంకి వచ్చింది అంటే దాని యొక్క డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో అందుకనే ఫిష్‌ని మనం దాని యొక్క టెంపరేచర్‌ని తగ్గించాము అంటే ఈ యొక్క రిగర్ మార్టిస్ కండిషన్ యొక్క అరైవల్ కానీ, దాని యొక్క టైం ఆర్ దాని యొక్క డ్యూరేషన్ గాని మనం పెంచొచ్చు అని చెప్తున్నారు. At the normal room temperature prevailing in tropics, autolysis is fairly rapid.
సో, నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఎక్కువగా ట్రాపికల్ రీజియన్స్‌లో చూసుకున్నట్లయితే 27-32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది అని చెప్తున్నారు. సో, ఇటువంటి రీజియన్స్‌లో ఆటోలైసిస్ అనేది త్వరగా జరుగుతుంది. ర్యాపిడ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. Lowering the temperature not only retards enzyme activity but also increases the span of lag phase. In other words, it inhibits growth of bacteria, thus extending the storage life. సో, టెంపరేచర్‌ని తగ్గించడం వల్ల ఎంజైమ్ యాక్టివిటీ తగ్గుతుంది. సో, దానివల్ల ఫిష్ యొక్క స్టోరేజ్ లైఫ్ కూడా పెరుగుతుంది. లాగ్ ఫేజ్ అన్నా, స్టోరేజ్ లైఫ్ అన్నా ఒకటే. సో, దాని యొక్క లాగ్ ఫేజ్ గాని, స్టోరేజ్ లైఫ్ గాని ఏమవుతుంది? ఎక్స్‌టెండ్ అవుతుంది. ఎందుకు అంటే టెంపరేచర్‌ని తగ్గించడం వల్ల దాంట్లో ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీ గాని, బాక్టీరియల్ యాక్టివిటీ గాని, దాని యొక్క గ్రోత్ గాని ఇన్హిబిట్ అయిపోతుంది. సో, దానివల్ల ఫిష్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఆర్ స్టోరేజ్ లైఫ్ ఆర్ లాగ్ ఫేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. At 0 degrees centigrade, the lag phase is extended to several days, and with further lowering of temperature -20 degrees centigrade, the lag phase could be extended to several months. సో, 0 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో గనక మనం ఫిష్‌ని గనక మనం టెంపరేచర్ తగ్గించి దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాము అంటే, ఆ యొక్క ప్రిజర్వేషన్ అనేది కొన్ని డేస్, సెవరల్ డేస్ ఉంటుంది అని చెప్తున్నారు. అదే టెంపరేచర్‌ని -20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర పెట్టాము అంటే, సెవరల్ మంత్స్ ఉంటుంది దాని యొక్క స్టోరేజ్ లైఫ్ అనేది అని చెప్తున్నారు. Quick freezing to -40 degrees centigrade destroys many bacterial strains and makes the surviving ones completely inactive. సో, క్విక్ ఫ్రీజింగ్ చేసామనుకోండి అంటే ఫిష్‌ని వెంటనే తీసుకొచ్చి -40 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో గనక దాన్ని మనం ఉంచాము అంటే బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ అనేవి కంప్లీట్‌గా ఇంకా ఏవైతే ఉన్నాయో దాని బాడీలో అవన్నీ ఇనాక్టివ్ అయిపోతాయి, చనిపోతాయి అని చెప్తున్నారు. చాలా వరకు బ్యాక్టీరియా అనేవి ఇంకా క్విక్ ఫ్రీజింగ్ వల్ల స్టోరేజ్ డెత్‌కి గురవుతున్నాయి అని చెప్తున్నారు. టెంపరేచర్ రైజింగ్. సో, టెంపరేచర్ రైజింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యొక్క హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆటోలైటిక్ ఎంజైమ్స్ అనేవి డికంపోజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే ది మాయిస్ట్ హీట్ అండర్ ప్రెషర్ కిల్స్ ఆల్ బ్యాక్టీరియా నాన్ టు కాజ్ ఫిష్ స్పాయిలేజ్. సో, మాయిస్ట్ హీట్‌ని అండర్ ప్రెషర్‌లో ప్రొడ్యూస్ చేయడం వల్ల బ్యాక్టీరియా అనేవి ఏవైతే ఫిష్‌ని స్పాయిల్ చేస్తున్నాయో అవన్నీ చనిపోతాయి అంటున్నారు. ఈవెన్ ద స్పోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా which are more resistant than the bacteria themselves are also destroyed. So, not only బ్యాక్టీరియాతో పాటు బ్యాక్టీరియా స్పోర్స్ కూడా చనిపోతాయి అని చెప్తున్నారు. Thus, even the application of this principle is very effective in stopping all chances of spoilage and ensuring long-term preservation. సో, అందుకని టెంపరేచర్ రైజింగ్ గనక మనం అప్లై చేసాము, ప్రిజర్వేషన్ పర్పస్‌లో గనక యూజ్ చేసాము అంటే ఎటువంటి స్పాయిలేజ్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా గానీ, స్పోర్స్ గానీ, మైక్రో ఆర్గానిజమ్స్ గానీ చనిపోయి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఈ యొక్క టెంపరేచర్ రైజింగ్ యొక్క ప్రిజర్వేషన్ అని చెప్తున్నారు. అలాగే ఇది లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్‌కి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. డీగట్టింగ్ ఆర్ డీన్యుడేషన్. The fish is held on its ventral side and a cut is made between the fins. When the edges are pulled with the fingers, spread them aside and the inner visceral contents are pulled out, removed and the inner cavity is cleaned to prevent immediate spoilage. At times, a little quantity of salt is placed in the cavity. సో, డీగట్టింగ్ అన్నా, డీన్యుడేషన్ అన్నా ఒకటే. సో, ఇక్కడ ఏం చేస్తారంటే వెంట్రల్ సైడ్‌లో 2 ఫిన్స్ మధ్యలో ఒక చిన్న కట్ చేసి దాంట్లో నుంచి లోపల ఉన్న స్టమక్, ఇంటెస్టైన్ ఇంకా విజరల్ క్యావిటీని మొత్తం బయటికి రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసి దాని లోపల సాల్ట్ పెడతారు. సో, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే స్పాయిలేజ్ అనేది ఇమ్మీడియేట్ స్పాయిలేజ్ జరగకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. యూజ్ ఆఫ్ సాల్ట్. సాల్టింగ్ బ్రింగ్స్ అబౌట్ రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఫిష్. సో, సాల్టింగ్ చేయడం వల్ల ఫిష్‌లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ మనం రిమూవ్ చేయొచ్చు. సెకండ్లీ, సాల్ట్ ఎంటర్స్ టిష్యూస్ అండ్ ఇంక్రీజెస్ సాల్ట్ కాన్సంట్రేషన్ టు సాచురేషన్ పాయింట్. సో, సాల్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సాల్ట్ అనేది ప్రతి ఒక్క టిష్యూస్‌లోకి ఎంటర్ అవుతుంది. అలాగే టిష్యూస్‌లో సాల్ట్ కాన్సంట్రేషన్ యొక్క సాచురేషన్ పాయింట్‌కి ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్పి. సో, సాల్ట్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ చేసుకొని ఒక సాచురేషన్ లెవెల్‌కి సాల్ట్‌ని తీసుకువెళ్తుంది టిష్యూస్‌లో అంటున్నారు. The presence of high salt concentration destroys autolytic enzymes and halts bacterial activity.
సో ద ప్రెజెన్స్ ఆఫ్ హై సాల్ట్ కాన్సంట్రేషన్, ఈ యొక్క ఫిష్ బాడీలో కనుక సాల్ట్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంది అంటే అది ఆటోలైటిక్ ఎంజైమ్స్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియల్ యాక్టివిటీని హాల్ట్ అంటే స్టాప్ చేస్తుంది అంటున్నారు. ద బ్యాక్టీరియా స్లో డౌన్ దేర్ మల్టిప్లికేషన్ అండ్ ఆర్ ఫోర్స్ టు స్పోర్ ఫార్మేషన్. సో బ్యాక్టీరియా ఏమవుతుంది, దాని యొక్క మల్టిప్లికేషన్ అది తగ్గించేసుకుంటుంది అండ్ స్పోర్ ఫార్మేషన్ ప్రొడ్యూస్ అవ్వకుండా అది చూసుకుంటుంది. Many microbes and bacteria are destroyed as salt has a toxic effect upon them. సో చాలా వరకు మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయంట. ఎందుకు అంటే సాల్ట్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ దాని మీద చూపించడం వల్ల. ద కీపింగ్ పీరియడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ డిపెండ్స్ అపాన్ ది కాన్సన్ట్రేషన్ అండ్ టైప్ ఆఫ్ సాల్ట్ యూస్డ్. సో ఇంకేం చెప్తున్నారు, ఆ ఫిష్ యొక్క స్టోరేజ్ లైఫ్ కానీ కీపింగ్ పీరియడ్ కానీ క్వాలిటీ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎంత సాల్ట్ యూస్ చేస్తామో, ఎటువంటి టైప్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆఫ్ సాల్ట్ యూస్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఫిష్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ఫిష్ ప్రిజర్వేషన్ ఇంక్లూడ్. సో ఫిష్ ప్రిజర్వేటివ్స్లో కెమికల్ ప్రిజర్వేటివ్స్ అనేవి మనం ఇండస్ట్రియల్ పర్పస్గా ఏమేమి యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటున్నారు. అది విటమిన్ సి కంటెంట్ ఉన్న అది. సో ఈ యొక్క విటమిన్ సి కంటెంట్ ఉన్న ఆస్కార్బిక్ యాసిడ్ అనేది దేనికి యూజ్ అవుతుందంట, ఫ్యాటీ ఫిష్లో ర్యాన్సిడిటీని ప్రివెంట్ చేయడానికి. సో ఇక్కడ ర్యాన్సిడిటీ అంటే ఫ్యాట్ ఫిషెస్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆయిల్ కంటెంట్ అనేది ఎప్పుడైతే ఫిష్ చనిపోతుందో ఆయిల్ అనేది ఆక్సిజన్తో కాంటాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఆక్సిడేషన్ జరగడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోయి ఫిష్ అనేది స్లోగా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకోకుండా, ఫౌల్ స్మెల్ రాకోకుండా, దాని యొక్క బాడీ కలర్ అనేది చేంజ్ అవ్వకోకుండా, అది స్పాయిలేజ్ అవ్వకోకుండా ఆస్కార్బిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ఇంకా ఫ్యాటీ ఫిషెస్ అనేవి ర్యాన్సిడిటీకి గురవ్వకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఐస్ కంటైనింగ్ స్మాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం నైట్రైట్. సో ఎప్పుడైతే మనం ఐసింగ్ చేస్తున్నామో ఆ యొక్క ఫిషెస్ యొక్క ఐస్లో యొక్క ఏవైతే ఐస్ని మనం యూజ్ చేస్తామో ఆ ఐస్కి సోడియం నైట్రేట్ కనుక మనం యాడ్ చేసాము అంటే ఆ యొక్క ఫిష్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది, స్టోరేజ్ లైఫ్ అనేది పెరుగుతుంది. దేంతో పోల్చుకుంటే అంటే ఆర్డినరీ ఐస్తో మనం ఫిష్ని ప్రిజర్వ్ చేసేదానికంటే ఐస్లో సోడియం నైట్రేట్ వేసి కనుక మనం ఫిష్ని ప్రిజర్వ్ చేసాము అంటే కొంతకాలం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే క్లోరోటెట్రాసైక్లిన్ అనేది ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ ఫిష్ స్పాయిలేజ్ అంటున్నారు. సో ఇది కూడా ఫిష్ స్పాయిలేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది క్లోరోటెట్రాసైక్లిన్ అనేది. ఇది ఎలా అంటే రూమ్ టెంపరేచర్లో ఫిష్ని 50 ppm సొల్యూషన్ ఆఫ్ దిస్ యాంటీబయాటిక్లో కనుక మనం డిప్ చేసాము అంటే సో ఈ యొక్క ఫిష్ యొక్క స్టోరేజ్ లైఫ్ అనేది ఫ్యూ అవర్స్ పెరుగుతుందంట. దేంతో కంపేర్ చేసుకుంటే అన్ట్రీటెడ్ వన్. సో నార్మల్ ఫిష్ని అలాగే ఏదైతే ఫిష్ని కనుక మనం తీసుకొచ్చి ఈ యొక్క క్లోరోటెట్రాసైక్లిన్ని డిప్ చేసాము, క్లోరోటెట్రాసైక్లిన్ 50 ppm సొల్యూషన్లో కనుక రూమ్ టెంపరేచర్లో ఉంచి ఆ యొక్క యాంటీబయాటిక్ సొల్యూషన్లో కనుక మనం ఫిష్ని డిప్ చేసాము అంటే దాని యొక్క ఫ్రెష్నెస్ అనేది కొన్ని అవర్స్ ఉంటుందంట. When it is used in small concentration in ice, it enhances the keeping period by a week than period achieved with ordinary ice. అలాగే ఈ యొక్క ఫిషెస్ని కనుక మనం ఈ యొక్క క్లోరోటెట్రాసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్ని ఐస్ పీసెస్లో కలిపి కనుక మనం ఫిష్ని స్టోర్ చేసాము అంటే దాని యొక్క ఫ్రెష్నెస్ అనేది ఒక వీక్ పీరియడ్ ఉంటుందంట. దేంతో కంపేర్ చేసుకుంటే అంటే ఆర్డినరీ ఐస్లో ప్రిజర్వ్ చేసిన ఫిష్తో పోల్చుకుంటే. నెక్స్ట్ వన్ కెమికల్ ప్రిజర్వేటివ్స్. దీస్ ఆర్ ఓల్డెస్ట్ నాన్ ఫిష్ ప్రిజర్వేటివ్స్ అంటారు. సో కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తామో అవన్నీ ఓల్డెస్ట్ నాన్ ఫిష్ ప్రిజర్వేటివ్స్ అంటున్నారు. యూజ్ ఆఫ్ సాలిసైలిక్ అండ్ బోరిక్ యాసిడ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ పసిఫిక్ సాల్మన్ ఈస్ వెరీ ఓల్డ్. సో పసిఫిక్ సాల్మన్ని ప్రిజర్వ్ చేసే సాలిసైలిక్ యాసిడ్ కానీ బోరిక్ యాసిడ్ కానీ యొక్క ప్రిజర్వేషన్ చాలా ఓల్డెస్ట్ మెథడ్ అంటున్నారు. అలాగే నైట్రేట్స్ ఆఫ్ సోడియం ఆర్ పొటాషియం ఆర్ proven fish preservatives which enhance the keeping quality and have industrial application in a number of countries like Canada. So nitrates of sodium, potassium ఇవి కూడా కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఫిష్ ప్రిజర్వేటివ్స్ అంటున్నారు. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ఫిష్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, అలాగే ఎక్కువగా ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అండి. ఏ కంట్రీస్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు అంటే కెనడా అంటున్నారు. On one hand, nitrites suppress
ఫార్మేషన్ ఆఫ్ ట్రైమిథైలమైన్ ఇన్ మెరైన్ ఫిష్. సో నైట్రైట్స్ అనేవి ట్రైమిథైలమైన్ ఫార్మేషన్ జరగకోకుండా మెరైన్ ఫిష్లో సప్రెస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నైట్రైట్స్ అనేవి ఇంకా దేనికి యూజ్ అవుతాయంట, దే ఆర్ బ్యాక్టీరియోస్టాటిక్ అంటారు. అంటే ద ఏజెంట్స్ విచ్ రెడ్యూస్ ఆర్ విచ్ ప్రివెంట్స్ ది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా, వాటిని బ్యాక్టీరియోస్టాటిక్ ఆర్ బ్యాక్టీరియోసైడల్ అంటారు. నైట్రైట్స్ కంట్రోల్ బ్యాక్టీరియా బై రెండరింగ్ బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ ఇన్యాక్టివ్. సో ఏం చేస్తాయి నైట్రైట్స్ అనేవి, బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ అనేవి ఇన్యాక్టివ్ అవ్వేలా చూస్తాయి. అలాగే అవి ఈ యొక్క నైట్రైట్స్ అనేవి దిస్ కంబైన్ విత్ అమైనో గ్రూప్స్ ఆఫ్ ది ఎంజైమ్స్. సో ఇవి నైట్రైట్స్ అనేవి అమైనో గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్తో కంబైన్ అయ్యి వాటి యొక్క యాక్టివిటీ అనేది జరగకుండా స్టాప్ చేస్తూ ఉంటాయి. However, the effect of nitrite on spoiling bacteria is highly pH dependent. సో ఈ యొక్క నైట్రేట్ యొక్క ఎఫెక్ట్ అనేది బ్యాక్టీరియల్ స్పాయిలింగ్ని అంటే నైట్రైట్ అనేది బ్యాక్టీరియాని ఎలాగా ఎఫెక్ట్ చేయగలదు అంటే pH మీద డిపెండ్ అయ్యి. అంటే పోస్ట్ మార్టంలో అంటే ఫిష్ చనిపోయిన తర్వాత దాని యొక్క pH అనేది 5.7 నుంచి 6.2 ఉంటుంది. అప్పుడు నైట్రైట్ అనేది 200 mg కాన్సన్ట్రేషన్ వేసి దాని యొక్క బ్యాక్టీరియల్ గ్రోత్ని మనం ఇన్హిబిట్ చేయొచ్చు. కానీ ఒకవేళ యొక్క ఫిష్ యొక్క pH 6.5 ఆర్ అబోవ్ ఉంది అంటే అప్పుడు నైట్రేట్ అనేది ఇన్ఎఫెక్టివ్ అంటున్నారు. అంటే దాని వర్కింగ్ అనేది ఏమి ఉండదు. నైట్రైట్స్ కంట్రోల్ క్లోస్ట్రీడియం బొటిలినం, క్లోస్ట్రీడియం స్పోరోజిన్స్, స్టెఫైలోకోకస్ aureus, ఎబెర్తెల్లా టిఫోసమ్ అండ్ సిమిలర్ అదర్ ఫిష్ స్పాయిలింగ్ ఆర్గానిజమ్స్. సో నైట్రైట్స్ అనేవి ఈ యొక్క క్లోస్ట్రీడియం బొటులినం కానీ, స్పోరోజీన్స్ కానీ, స్టెఫైలోకోకస్ aureus కానీ, ఎబెర్తిల్లా టిఫోస్ కానీ ఇంకేవైతే స్పాయిలింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. ద ప్రిజర్వేటివ్ యాక్షన్ ఆఫ్ సోడియం నైట్రేట్ ఈస్ greatly increased in the presence of sodium chloride 5% in ice. సో సోడియం నైట్రేట్ని 0.02% తీసుకుని దాంతోపాటు సోడియం క్లోరైడ్ని 5% తీసుకున్నాము ఐస్లో అంటే సో యొక్క ప్రిజర్వేటివ్ యాక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, దాని యొక్క యాక్షన్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. ఇట్ ఈస్ నోన్ టు ఎక్స్టెండ్ ద కీపింగ్ పీరియడ్ ఆఫ్ ఐస్డ్ ఫిష్ బై 3 to 7 days. సో ఎప్పుడైతే ఒక ఐస్లో సోడియం నైట్రేట్ని 0.02%, సోడియం క్లోరైడ్ని 5% యాడ్ చేసామో అప్పుడు ఆ యొక్క ఫిష్ యొక్క కీపింగ్ పీరియడ్ అనేది 3 to 7 days వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Lowering of temperature below 5 degrees centigrade is however necessary for the effectiveness of nitrite, since at 10 degrees centigrade it is soon reduced to free nitrogen by certain bacteria. సో టెంపరేచర్ అనేది బిలో 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అంటే అప్పుడు నైట్రేట్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది, చాలా నెససరీ అంటున్నారు. అదే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే అప్పుడు అది ఎలా అవుతుంది, తగ్గిపోయి ఫ్రీ నైట్రోజన్ కింద చేంజ్ అయిపోతుంది సర్టెన్ బ్యాక్టీరియా వల్ల అంటున్నారు. Nitrates are best employed by incorporation in ice used for freezing of fish. సో నైట్రైట్స్ని సోడియం క్లోరైడ్తో కనుక మనం మిక్స్ చేసి ఐసింగ్ చేసాము అంటే అది చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది ఫిష్ ఫ్రీజింగ్ పర్పస్లో అంటున్నారు. ఏరోమైసిన్ ఈజ్ స్ట్రాంగ్లీ యాంటీబ్యాక్టీరియల్. సో ఏరోమైసిన్ అనేది యాంటీబ్యాక్టీరియల్ అంటారు, స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ అంటున్నారు. అట్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 10 mg per grams ఇట్ ఇంప్రూవ్స్ కీపింగ్ క్వాలిటీ ఆఫ్ స్టోర్డ్ ఫిష్. సో ఈ యొక్క ఏరోమైసిన్ కనుక మనం 10 mg per grams యూజ్ చేసాము అంటే అది ఫిష్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది అంటున్నారు. బెస్ట్ రిజల్ట్స్ ఆర్ అచీవ్డ్ వెన్ ద ఫిష్ ఇస్ స్టోర్డ్ at 0 degrees centigrade in sea water and the antibiotic has been used immediately after the capture of fish. సో ఎప్పుడైతే మనం ఫిష్ని ల్యాండింగ్ చేసాము దాన్ని 0 degree centigradeలో సీ వాటర్లో ఉంచి కనుక మనం స్టోర్ చేసాము అంటే యాంటీబయాటిక్ వేసి క్యాప్చర్ చేసిన వెంటనే ఇప్పుడు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. గ్రేట్ కాషన్ ఈజ్ టు బి ఎక్సైజ్డ్ ఓవర్ ది అప్లికేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆఫ్ ఫిష్ యాజ్ ఇట్ మైట్ కాజ్ పబ్లిక్ హెల్త్ హజార్డ్స్. సో ఇంకా ఏంటి అంటే మన యొక్క యాంటీబయాటిక్స్ని ఫిష్ స్పాయిల్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎంతవరకు యూజ్ చేస్తున్నాము, ఎంత అప్లై చేస్తున్నాము అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఓవర్ యూసేజ్ వల్ల పబ్లిక్ హెల్త్ హజార్డ్స్ అనేవి కాజ్ అవుతాయి అని చెప్తున్నారు. Rimocidein is well known for its antifungal effect against yeast and mold,
spoiling the stored fish. This antibiotic is however used in combination with Aeromycin. సో రిమోసైడిన్ అనేది ఒక యాంటీ ఫంగల్ ఏజెంట్ అని చెప్తున్నారు. ఎక్కువగా ఇది ఈస్ట్ అండ్ మోల్డ్కి అగెయినెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని కనుక ఈ యొక్క యాంటీబయాటిక్ని కనుక మనం ఐరోమైసిన్తో కలిపి యూజ్ చేస్తామంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. Exposure to low radiation. This helps in destroying both bacteria as well as the Pseudomonas group of microbes, thereby preserving the fish wholesome. సో ఈ యొక్క ఫిష్ని కనుక మనం ఇక లో రేడియేషన్కి ఎక్స్పోజ్ చేసాము అంటే బ్యాక్టీరియాని అలాగే సూడోమోనస్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా కిల్ చేస్తుంది, ఫిష్ని ప్రిజర్వ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎక్స్పోజర్ టు లో రేడియేషన్ ఆఫ్ గామా రేస్. సో గామా రేస్ అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ప్రొడ్యూస్డ్ బై ది స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది అటమిక్ న్యూక్లియస్ ఆఫ్ సర్టెన్ radioactive nuclides, that is cobalt 60 and cesium 137 అంటున్నారు. సో బోత్ ఆర్ మ్యాన్ మేడ్ రేస్. ఈ కోబాల్ట్ 60 కానీ సీజియం 137 కానీ ఇవి రెండు మ్యాన్ మేడ్ గామా రేస్ అంటున్నారు. సో వీటిలో ఎక్కువగా యూజ్ చేసేది కోబాల్ట్ 60 అంటున్నారు. ఈ యొక్క గామా రేస్ అనేవి దీస్ ఆర్ హ్యావింగ్ హై పెనిట్రేటింగ్ పవర్. సో ఎక్కువగా పెనిట్రేట్ అవుతుంది, చాలా త్వరగా పెనిట్రేట్ అవుతుంది. సో అందుకని ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారంట, ఫైనల్ షిప్పింగ్ కంటైనర్లో ఎప్పుడైతే బల్క్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ని వేశారో అప్పుడు ఫైనల్గా దాన్ని మనం శానిటైజ్ చేయడానికి ఆర్ దాటిని మనం యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి, స్పాయిలేజ్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క గామా రేస్ని మనం యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. సో అందుకని ఇవి ఇర్రేడియేషన్కి యూజ్ అవుతాయి, బల్క్ ఐటమ్స్కి అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. థ్యాంక్ యూ.